హాయ్ అండి. నిన్న ఎపిసోడ్‌లో 'బిగ్ బాస్‌లో' జరిగినవి అన్నీ ముందు రోజు జరిగినవే మోస్ట్‌లీ. నిన్న జరిగిన వాటిని చాలా వరకు చూపించలేదు. లైవ్‌లో చూపించారు విచిత్రంగా. లైవ్‌లో అయితే అన్నీ అసలు ఆల్రెడీ కెప్టెన్సీ టాస్క్‌లో ఎవరు విన్ అయిపోయారు, ఎవరు గెలిచారు ఇవన్నీ చూపించేశారు. కేవలం మనకి ఎపిసోడ్‌లో చూపించలేదు. సో, లైవ్‌లో స్టఫ్ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి. అండ్ టాస్క్ ఓడిపోయామని కెప్టెన్సీ టాస్క్ ఏడ్చిన వాళ్ళెవరో కూడా చెప్తాను. చెప్పనా ముందే మాధురి గారు అండ్ ఐషా ఆల్మోస్ట్ విన్ అయ్యే సిచ్యువేషన్ నుంచి ఐషకి ఇది కళ్ళజోడు ఉంది కదా కనిపించలేదు. అక్కడ కనిపించకపోయేసరికి కీ ఏదో ఓపెన్ చేయలేకపోయిందంట మార్క్. అందుకని అబ్బా నా కళ్ళు కనిపించక ఓపెన్ చేయకపోయాను అని అసలు ఒక మనిషి పోతే బాధపడినంత అంత గట్టిగా ఏడ్చేస్తుంది. ఓ ఓ ఓ అని ఏడుస్తుంది. ఆ అమ్మాయి ఓవర్ ఎక్స్ప్రెసివ్. సో అందువల్ల ఏడుపు కూడా చాలా దారుణంగా ఎవరు ఇంట్లో మనిషి పోతే ఎలా ఏడుస్తారో ఆ టైప్లో ఏడ్చేసింది. నాకు అది చూసి అయితే కొంచెం ఇదేంటి మరి ఇంత దారుణంగా ఏడుస్తుంది. ఓకే ఫస్ట్ టాస్క్ కెప్టెన్సీ టాస్క్ కదా అంత గట్టిగా ఎందుకు ఏడుస్తుందో అనిపించింది. కానీ ఓకే మేబీ అక్కడ ఎందుకు అలా అనిపిస్తుందేమో. అసలు ఏడవరు ఏం ఫీల్ అవ్వరు అనుకున్నా. మాధురి గారు కూడా కళ్ళ నుంచి ఇలా నీళ్లు కారిపోతూ ఉన్నాయన్నమాట. ఆవిడ కూడా అసలు మనమే ఫాస్ట్ ఉన్నాం, మనమే బాగా ఆడాము, అయినా కానీ ఓడిపోయామని చెప్పి ఆవిడ కూడా మాట్లాడుతూ ఉంది. మనము అని ఏమో మాధురి గారు అంటున్నారు, నేను బాగా ఆడిననేమో ఐషా అంది. దానికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. మనకి ఈరోజు ఎపిసోడ్లో రావచ్చేమో అది చూద్దాం. అంటే దాన్ని ఏం పెద్ద హైలైట్ చేయరు, మనం అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. మాధురి గారు ఆడింది ఎక్కువ కష్టమా, ఐషా ఆడిందా, లేకపోతే అది ఎలా జరిగింది అని. కాకపోతే ఓడిపోయారులే. గెలిచింది ఎవరు అంటే గౌరవ్ అండ్ సుమన్ గారు. వీళ్ళిద్దరూ కెప్టెన్సీ బ్యాచ్ ధరించారు. అయితే దాని తర్వాత కూడా ఇంకా మ్యాటర్ ఉంది. ఇప్పుడు ఇంకా నిఖిల్ ఉన్నాడు కదా, నిఖిల్ డైరెక్ట్గా కంటెండర్ అవుతాడు కాబట్టి ఇప్పుడు నిఖిల్తో మళ్ళీ పోటీ ఉంది. అది నేను చూడలేదు, అది చూపించలేదు, నాకు గుర్తు రావట్లేదు. బట్ యాక్చువల్లీ ఇంకా పోటీ ఉన్నదన్నమాట. ఆ టైంలో ఏమంటాడంటే ఆల్రెడీ మన సుమన్ శెట్టి గారు గౌరవ్ ఇద్దరు కెప్టెన్సీ బ్యాచెస్ పెట్టేసుకున్నారు, కంగ్రాస్ చెప్పేశారు అందరూ, అంతా బాగానే ఉంది. ఆ ఫైనల్లో కూడా మళ్ళీ ట్విస్ట్ లాగా ఏదో పెట్టారన్నమాట. అప్పుడు ఏంటంటే గౌరవ్ని ఇద్దరిలో ఎవరినో ఎంచుకుని ఎవరితో తలపడతారో చెప్పమని అన్నారు. అది ఎవరితో, సుమన్తో కానీ లేకపోతే నిఖిల్తో కానీ తలపడాలి. సో తను నిఖిల్ని సెలెక్ట్ చేసుకోమని సైడ్ నుంచి అంతా వినిపిస్తుంది. బహుశా నిఖిల్నే సెలెక్ట్ చేసుకుంటాడేమో అనుకుంటున్నాను. కానీ నిఖిల్తో నేను చెప్పిన మాట ఏంటంటే గౌరవ్ నాకు నీతో అవ్వాలని ఉంది అంటున్నాడు. అంటే పోటీ పడాలనుందా, నువ్వు నేను ఇద్దరం కెప్టెన్స్గా ఉండాలని ఉంది అన్నాడు. అర్థం కాలేదు. సరే లెట్స్ టాక్ అబౌట్ గౌరవ్ అబిట్. గౌరవ్ గేమ్ బాగా ఆడుతున్నాడు ముందు నుంచి అనుకున్నదే. ఎందుకంటే గౌరవ్ ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడు. అండ్ ఎపిసోడ్లో చూపించిన దాంట్లో కూడా ఆ బాల్ని, పెద్ద బాల్ని పట్టుకుని అందులో గోల్ వేయడానికి కూడా తను కొంచెం బాగా శ్రమ పడ్డాడు, బాగానే ఆడాడు. అండ్ సాయి శ్రీనివాస్ కూడా అంటున్నాడు కదా, శ్రీనివాస్ సాయి, ఓకే నీ వల్లే గెలిచామని బాత్రూంలో మాట్లాడుతూ ఉంటే వాళ్ళిద్దరికి ఆల్మోస్ట్ గొడవ అవుతుందేమో అనుకున్నాను. గౌరవ్ కొంచెం చూసి చూడనట్లు ఉన్నాడు కానీ, లేకపోతే అంటే తప్పు తన వైపు ఉన్నా కూడా ఎక్కడ అంటే ఆ టాస్క్ టైంలో ఎలిమినేట్ తనుజ అంటున్నాడు. ఏంటంటే ఇమీడియట్గా పర్సనల్గా తీసుకున్నాడు. ఎందుకు అంటున్నాను ఆ మాట అంటే, ఇమీడియట్గా పర్సనల్గా ఎందుకు తీసుకున్నాడు అంటే, నువ్వు పుష్ చేసావు అంటుంది కదా తనుజ. బాల్ తీసుకెళ్తున్నప్పుడు అడ్డొచ్చింది, ఇట్లా పుష్ చేయలేదు. ఎలా పుష్ చేశాడు, వెనక్కి తిరిగి ఇలా అనుకుని వెళ్ళిపోయాడు. అది మీ తప్పులేదు. తనుజ ఎప్పుడు టాస్క్లు పెద్దగా అరుస్తూ కంప్లైంట్లు ఎక్కువ అమ్మాయికి. నేను ఫస్ట్ నుంచి ఇదే అంటున్నాను. అమ్మాయి మీద నాకు ఇప్పుడు కొంచెం పాజిటివ్ ఇది ఉంది. కానీ ఈ గేముల దగ్గరకు వచ్చేసరికి అబ్బా గొంతు అయితే నేను వినలేకపోతున్నాను. ఎందుకంటే అరుస్తూ ఉంటుంది, కంప్లైంట్లు ఎక్కువ, ఇలా చేసావు అలా చేసావు అని చెప్పి అనేస్తూ ఉంటుంది. అరిచేసి సాధించేద్దాం అనుకుంటుంది అన్నమాట, పని చేసి సాధించేద్దాం అనుకోదు. అది అరవడంలోనే ముందు మెయిన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. తన మాటే అంతేమో. కిచెన్లో కూడా ఇది తీసి పక్కన పెట్టానంటే అమ్మాయి సన్నగా ఉన్నందుగా గొంతు ఎందుకు అంత గట్టిగా ప్రెషర్ పెట్టి మాట్లాడుతుంది. అది చాలా పెద్ద లౌడ్ వాయిస్ లాగా ఉంటుంది. అన్నిసార్లు మనం అంత గొంతు వినలేం. మనం అంటే నేను వినలేను, ఇంకెవరన్నా అయితే మరి నాకు తెలియదు. అంత నాయిస్గా ఉంటే ఏదన్నా మాట్లాడేటప్పుడు కొంచెం నార్మల్గా మాట్లాడేటప్పుడు చిన్నగా మాట్లాడితేనే ఎవరికైనా కొంచెం వినసొంపుగా ఉంటుంది. కానీ గట్టిగా ప్రతిదానికి గట్టిగా అరిస్తే నాకైతే నచ్చదు. సరే నేనేం తనుజని తిట్టట్లేదు, ఫ్యాన్స్ ఫీల్ అవ్వకండి. అరవడం గొంతే నాకు నచ్చింది. అండ్ టాస్క్లో కూడా ఏంటంటే
తను చేస్తే ఓకే, వేరే వాళ్ళు చేస్తే మాత్రం దట్ ఈస్ నాట్ ఓకే. అది పుష్ కాదు. తను వెనక్కి తిరిగి ఇలా ఇలా పక్క నుంచి ఇట్లా వెళ్ళిపోయి పెట్టాడు, అది గౌరవ్, అందులో ఏం తప్పలేదు. సో అక్కడ ఏంటంటే గౌరవ్కి కొంచెం ఇమీడియట్ గా ఏదో అయ్యి తనుజ అవుట్ అంటున్నాడు, కానీ టాస్క్ లోంచి తను కాదు కదా, గ్రూప్ డెసిషన్ తీసుకోవాలి. గ్రూప్ డెసిషన్ తీసుకోకుండా తనుజని ఎందుకు అవుట్ చేస్తావని, నువ్వు గ్రూప్ తీసుకోవా, గ్రూప్ డెసిషన్ తీసుకోవా అని చెప్పి శ్రీనివాస్ చాలా గట్టిగా సీరియస్ అయిపోతున్నాడు. తను కొంచెం కూల్ గానే ఆగాడు. అయినా గౌరవ్ ఎందుకో మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఆ పాయింట్ వచ్చిందేమో కానీ అప్పుడైతే మాత్రం నిజంగా అంత కండగలవాడు ఊరికే గట్టిగా ఇంకొకటి మాట్లాడితే ఊరుకుంటాడని అనిపించదు, కానీ బాగానే ఆగాడు. తర్వాత వాళ్ళు గ్రూప్ డెసిషన్గా తీసుకుని అక్కడ బలంగా ఉన్న వాళ్ళని తీసేస్తూ ఉండాలి కాబట్టి ఫస్ట్ టాస్క్లో తీసేసింది ఫస్ట్ భరణి గారిని, తర్వాత దివ్యాన్ని తీద్దాము అక్కడ అని. తనుజని తీయడం ఎందుకు వేస్ట్గా, తనుజాన్ని ఉంచేస్తే బెటరే కదా అనుకుని తనుజాన్ని అప్పుడు తీయలేదు. తర్వాత టాస్క్ జరుగుతున్నప్పుడు కొన్ని ఇంకేంటంటే దివ్య కంప్లైంట్లు ఎక్కువ చెప్తుందని శ్రీనివాస్ ఏమో అంటున్నాడు కదా, అంటే బ్రీతింగ్ రాకుండా మీద పడిపోయారు అని అంటుంటే నువ్వు టాస్క్లో కంప్లైంట్స్ ఎక్కువ చెప్తా అని చెప్పి అన్నాడు. మొదట్లో ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ఇదే కంప్లైంట్ దివ్య గురించి చెప్పినట్లు నన్ను కంప్లైంట్స్ ఎక్కువ చెప్తావని. సరే మనకైతే ఏం పెద్దగా తను కంప్లైంట్స్ చెప్తాదని అయితే నాకు అనిపించలేదు. మరి సరే ఒక్కొక్కరిగా మాట్లాడుకుంటే నేను నిన్న నా షార్ట్స్ వీడియోలో చెప్పానండి. అందులో అది ఎందుకో ఎవరో వీడియో పెద్దగా ఎక్కువ చూడలేదు, కానీ అసలు మేజర్ థింగ్ అది మనకి మొదటి నుంచి హౌస్లో కనిపిస్తున్నది ఏంటి, ఎక్కువ డిమాండ్ పవన్ అని రీతు తెగ ప్రేమించుకుంటూ ఇంకా లవ్ ట్రెక్ నడుస్తూ ఉంది. వాళ్ళిద్దరి బంధం చాలా స్ట్రాంగ్ అనుకున్నాం కదా. నిన్నటి ఎపిసోడ్తో అయితే అంటే నిన్న లైవ్లో జరిగిన విషయాలని అబ్జర్వ్ చేస్తే కనుక అసలు ఇంకా చాలా బ్రేక్ వస్తుంది, వాళ్ళ మధ్య బ్రేక్ వస్తుంది అని. ప్లస్ నేను ఇంకోటి ఏం అబ్జర్వ్ చేశానంటే డిమాండ్ పవన్ తన నోటితో తన్నే చెప్పాడు కదా రమ్యతో, ఏమంటున్నాడు, మాది ఎలా వెళ్తుంది బయటికి అని అడిగాడు. అంటే చాలా చండాలంగా వెళ్తుంది ఇలా అనుకుంటున్నారు అని అనగానే అవునా ఎమోషనల్ ఫూల్ అనుకుంటున్నారని అని అన్నాడు. అలాగే అంటే ఓకే మార్చుకుందామని అనుకున్నాడు, డిసైడ్ అయినట్లున్నాడు. నేను లవ్ చేయట్లేదు అని చెప్పాడు. మరి ఎందుకు అది మొత్తం లవ్ లాగే కదా కనిపించింది. లవ్ చేయట్లేదంటే అర్థం ఏంటి, ఇక్కడ ఎందుకు దొరికిపోయాడు అంటున్నానంటే వాళ్ళు కావాలనే ఈ ట్రాక్ నడిపించారు అనడానికి ఇది ఎగ్జాంపుల్ అన్నట్లు. నిజంగానే మాకు బాండింగ్ ఉందన్న మరి అది లవ్ కాకుండా ఇంకేంటి, బాండింగ్ అండ్ ఫ్రెండ్షిప్ కాదు, లవ్ కాదు, మళ్ళీ ఇంకేంటి అందుకు అంటున్నా. సరే ఈ విషయంగానే రీతు కూర్చుని అసలు అంటే ఆ డిస్టర్బెన్స్ వచ్చేసినట్లుంది. ఇంక కూర్చుని గంట సేపు డిస్కషన్ వీళ్ళిద్దరికి, నువ్వు నాతో ఉండట్లేదు అని రీతు మాట్లాడుతూ ఉంటే మరి అంత లేనప్పుడేమో మరి దివ్యల మాధురి గారిని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయడానికి ఆవిడ దగ్గర మంచి ఆయుధం ఉంటే దాన్ని ఈమె అన్నిందంట. ఎవరు దివ్యల మాధురి గారు, నేను నీకు అది వాడాలి అంటే నువ్వు వారం రోజులు రీతుతో మాట్లాడకూడదు అని అంటే అలాంటివన్నీ ఏమీ లేదు, నేను నచ్చితే నాకు ఇవ్వండి అంతేగాని నేను అలా అయితే ఉండను అని చెప్పి అన్నాడంట. దానికి రీతుతో అదే మాట చెప్పేసరికి రీతు ఆనందపడిపోయి హగ్ చేసుకుంది. కానీ దాని తర్వాత జరిగింది అంత విషయము ఎక్కడ వాళ్ళిద్దరి మధ్య సెపరేషన్ వచ్చేసింది ఎప్పుడు అంటే అది ఇంకా చూపించలేదు. చాలాసేపు డిస్కషన్ జరిగి ఇంకా ఒక్కొక్కటి జరుగుతుంటాయి కదా, అంటే ఫస్ట్ చిన్నది జరుగుతుంది, ఆ తర్వాత చిన్న డిస్టర్బెన్స్, ఇంకో డిస్టర్బెన్స్, అలాగా నిన్న ఏంటంటే వాళ్ళిద్దరికి ఆల్మోస్ట్ చాలా వరకు ఇలా బ్రేక్ వచ్చేసింది. ఇద్దరి మధ్యలో ఒక గోడ కట్టినట్లు ఇప్పుడు సిచ్యువేషన్. ఎందుకంటే ఆ బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ పవన్కి అట్లా చెప్తూ ఉండేసరికి అలా జరిగింది. ఈ శ్రీనివాస్ సాయి అంటాడు అసలు ఏంటో విచిత్రంగా అనిపించింది నాకైతే ఇది ఏమిటి అంటే రమ్యకి ఏదో పవన్ మీద ఉందంటే ఏముంటుంది పవన్ మీద, అసలు పవన్ ఏమన్నా అంత పెద్ద సెలబ్రిటీనా, పోనీ రమ్య కంటే సెలబ్రిటీనా అంటే అది కూడా నాకైతే అనిపించట్లేదు. చిట్టి పికిల్స్తో వాళ్ళు బాగా అలాగే చిట్టి పికిల్స్తో వాళ్ళే ఇంకా ఎక్కువ ఫేమస్ అనిపిస్తుంది. అట్లా కావాలనుకుంటే పవన్ లాంటి ఇంకా స్మార్ట్ బాయ్స్ చాలా మంది ఉంటారు, తన మీద ఏదో క్రష్ అది ఉన్నది అని శ్రీనివాస్ సాయి ఎందుకు అనుకున్నాడు నాకు తెలియదు. జస్ట్ చెబుదామని చెప్పినట్లుందని నేను అనుకుంటున్నాను అంతే. సో అది రమ్య గేమ్ గురించి మాట్లాడుకోవాలి. రమ్య ఏంటంటే అమ్మాయి చాలా స్ట్రాంగ్. అసలు భరణి గారిని ఆపేసినప్పుడు వాళ్ళు కూడా అసలు అమ్మాయి నన్ను ఎట్లా లాక్ చేస్తుంది అని మిగతా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేశారు కదా. భరణి గారిని ఆపేసింది, భరణి గారు అంటే భయము మిగతా వాళ్ళకి. అసలు ఒక అమ్మాయి అబ్బాయిని అంత గట్టిగా లాక్ చేయడం, ఆయన అసలు నేను ఎవర్రా ఈ అమ్మాయి ట్యాకిల్ చేస్తుంది అసలు ఈజీగా ఆపేయగలుగుతుంది అనుకున్నాను కాసేపు చూడకుండా. తర్వాత చూస్తే భరణి గారు నా రేంజ్లో ఆపేస్తుంది. ఆయనేమో అసలు గేమ్ ఇప్పటి వరకు ఫిజికల్గా వస్తే ఇంకా అసలు ఆయన్ని తట్టుకోలేమేమో, ఇంకా చూడలేదు అనుకుంటున్నాను. ఒక అమ్మాయి ఆపేసింది ఆయన్ని, నాకైతే ఆశ్చర్యంగా ఉంది ఇది. అది మీకు అనిపించిందో చెప్పండి. ఆ అమ్మాయి ఆపేస్తే ఈయన ఆగిపోయాడా?
చేయి ప్రాబ్లం ఉందేమో బహుశా, భుజం ప్రాబ్లం ఉంది, రిస్ట్ ప్రాబ్లం ఉంది, దాని వలన, లేకపోతే నిజంగానే ఆయన చూడ్డానికి అలా కనిపిస్తున్నాడు కానీ ఆయన ఆడలేడా, నాకు అది అర్థం కాలేదు. అమ్మాయి కింద పడిపోయి తల దెబ్బ తగిలినా కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ గేమ్ ఆడుతుంది. సో అమ్మాయి చాలా స్ట్రాంగే, రీతుతో కాదు ఎవరితోనో కాదు. అంటే రీతుని కొంచెం స్ట్రాంగ్గా చూసాం ఇప్పటి వరకు అమ్మాయిల్లో, కొంచెం ఎలా అయినా కానీ గట్టిగా ఆడేస్తుంది, బలం ఉంది అని. ఇంకా రమ్యకి రీతుకి వచ్చిందంటే ఉంటుంది మనకి. అసలు అదేదో షో ఉంటుందండి, పేరు రావట్లేదు, ఆ షో చూసినట్లు ఉంటుంది అనమాట. అంటే ఇద్దరు ఏంటది, ఓకే, చిన్నప్పుడు అంతా చూస్తూ ఉండేదాన్ని, మర్చిపోయిన ఆ షో పేరు. అది ఇద్దరు ఇంకా అసలు టగ్ ఆఫ్ వార్ లాగా గట్టిగా లాగుకుంటూనే కొద్దుకుంటూనే కొట్టుకుంటూనే ఉంటారేమో, ఆ రేంజ్లో ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరికి మధ్య. మాకు తెలిసి రమ్యనే గెలిచేస్తుందేమోలే. సరే, ఇంకా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే తనూజ అండ్ ఇమాన్యుయల్ గురించి చెప్పాలి. ఇమాన్యుయల్ ఉత్తనే అరుస్తుందండి, నిజంగానే ఇమాన్యుయల్ ఫీల్ అయింది అయితే కరెక్టే. ఇమాన్యుయల్ని అయితే ఈజీగా అరిచేస్తుంది, అరిచేసినా తనైతే తీసుకుంటాడు, గేమ్లో ఎలాగో హెల్ప్ చేసేస్తాడు. మళ్ళీ మామూలుగా అప్పుడైతే పట్టించుకోక్కర్లేదులే, వేరే వాళ్ళని అయితే అరిస్తే వాళ్ళతో ఇబ్బంది అవుతుంది అని చెప్పి అన్నాడు చూడండి. అది చాలా సీరియస్ విషయం. ఎందుకంటే తను ఎందుకు అరిచింది, ఇప్పుడు నైట్ మాట్లాడుకుంటున్నప్పుడు అందరూ ఉన్నారు కదా, ఆ చుట్టూ అంతమంది ఉంటే ఇమాన్యుయల్ నీ వల్లే 3 సార్లు వచ్చింది అని అరుస్తుంది. అలా అనగానే మనోడికి బాగా హట్ అయింది, గట్టిగా హట్ అయింది. అందుకని ఆ విషయాన్ని రాత్రి అయిపోతే కూడా పగలు మళ్ళీ గుర్తుపెట్టుకుని దాని గురించి అడిగాడు, ఎందుకు అరిచావని. ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది, ఏంటో ఏటొచ్చి అటొచ్చి ఇటొచ్చి మళ్ళీ నేను తనుజ అరిచే దగ్గరికి వస్తున్నాను, మరి అంతే అరుస్తుంది. ఏం చెప్పాలి, మాధురి గారు అరుస్తున్నారా, ఓకే, ఆవిడ ఏమనాలి, బై బర్త్ ఆవిడ తీసుకుని వచ్చినట్లుందా సర్టిఫికెట్, ఆమె అరుస్తుందని మనకు తెలుసు. కానీ ఆ టైప్లోనే ఈ తనుజని మనం బయట అంటే చూసిన వాళ్ళు ఆమె ఒక హీరోయిన్, బాగుంటుంది, అందంగా ఉంటుంది, ఇదంతా ఉండి కానీ నోరు ఇప్పితే మాత్రం గట్టి గట్టిగా అరుస్తుంది అంటే అప్పుడు ఏమనిపిస్తుంది, అది ఎందుకు అరుస్తుంది అబ్బా, ఊరికి అక్కర్లేనికి కూడా ఎందుకు అరుస్తుంది అబ్బా అనిపిస్తుంది. అరుస్తుంది అంటే సౌండ్ పెద్దది, తిట్టడం కాదు, అది కోపం కాదు, తిట్టడం కాదు, ఇదంతా కాదు, మామూలుగా మాట్లాడడమే అరుపు మాట. కానీ మాధురి గారు ఏంటి గొడవ పడతారు. నేను చెప్పాను రీతుతో అయిన గొడవ నిన్న చూపించలేదండి అని చెప్పాను నిన్నటి ఎపిసోడ్, నిన్న నేను చేసిన వీడియోలో. ఈరోజు చూపించారు, అంటే ఈరోజు అంటే అదే నిన్న నైట్ ఎపిసోడ్లో చూపించారు రీతుతో ఎంత గొడవ అయిందో. ఆమె ఏంటి డిక్టాటర్ లాగా, ఇప్పుడు అందులో లోపల మాట్లాడుతున్నారు, నైట్ మాట్లాడుతున్న వాళ్ళలో మేబీ తను కూడా ఉండొచ్చు, కెప్టెన్ కూడా. కానీ కెప్టెన్తో పాటుగానే డిస్కస్ చేయడానికి అందరూ ఆమోదం తీసుకుని ఇలాగని, అదేమి చెడ్డ విషయమా, ఖచ్చితంగా అందరూ ఓకే అని అగ్రి చేస్తుండేవాళ్ళు. ఎందుకంటే నిద్ర డిస్టర్బ్ అవ్వకూడదు. ఆడవాళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్ టాస్క్లు పెట్టచ్చు, ఎవరి ఇబ్బందులు వాళ్ళవి, ఎవరి హెల్త్ ఇష్యూస్ వాళ్ళవి, ఖచ్చితంగా అందరికీ నిద్రపోవాలని ఉంటుంది. అలాంటప్పుడు ఇంకొకరు మాట్లాడుకుంటూ ఉంటే అది డిస్టర్బెన్సే. కాబట్టి ఆ పాయింట్తో అందరూ అగ్రి అయ్యి ఉండేవాళ్ళు. కానీ ఆమె అక్కడ ఇట్లా కూర్చొని మాట్లాడకూడదు ఏంటి, దీంట్లో ఇంకొకరు ఆమోదం తెలిపేది ఏంటి అంటే ఎవరికి ఇష్టమైన అందరికీ ఓకేనా ఏంటి, ఓకే కాకపోయినా ఇది ఓకే అవ్వాల్సిందే అని ఒక డిక్టేటర్ లాగా చెబితే వీళ్ళకి కోపం వస్తుంది. ఎవరు ఈవిడేంటి మా మీద కమెంట్ చేయడానికి, మా ఇష్టం, అది రూలా అని చెప్పేసి రీతు అడగడానికి రీజన్ కూడా అదే. ఆమె అంతలా చెప్పక్కర్లేదు, దాన్ని ఇంకోలాగా నిజంగానే కళ్యాణ్ అప్పుడు తను ఇంకా కెప్టెన్ కాబట్టి తనతో డిస్కస్ చేసి ఓకే ఒక అమికబుల్ డిస్కషన్ జరిగి దాంతో వాళ్ళు ఏకీవించుకుని, లేకపోతే ఇలాగా కొన్ని నెమ్మదిగా మాట్లాడుకోండి, ఎదుటి వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటే బాగానే ఉండదు. కానీ వచ్చి అలా చెప్పేసరికి ఒక్కోసారి ఏంటంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. ఆమె చెప్పిన పాయింట్ కరెక్ట్ అయినా కానీ ఆమె నోరుకి, ఆమె చెప్పే ఆ స్టైల్కి మిగతా వాళ్ళకి అగ్రి అవ్వడానికి నచ్చలేదు. రాము మాత్రం నేను బయట మళ్ళీ మాట్లాడుకున్నాను, ఇంకా అలాగే చేయండి అని లాస్ట్లో చెప్పేసరికి దివ్యాకి మళ్ళీ మండింది, ఇప్పుడు ఏం నువ్వు మంచోడు అనిపించుకుంటున్నావా అని చెప్పి. మరి నిద్ర వస్తూ ఉన్నప్పుడు దానికి అయిపోయారు అనుకోండి, లోపలికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కొంచెం ఒకవేళ ఏ సందర్భంలో మాట్లాడుకోవాల్సి వచ్చింది అనుకో, అప్పుడు ఇంకా పాయింట్అవుట్ చేస్తారు, ఇదిగో ఖచ్చితంగా మాట్లాడకూడదు అన్నాం కదా మాట్లాడరని. మాట్లాడుకోవాల్సి వచ్చిన మేమే మాట్లాడుకుంటారు, డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం గట్టిగా మాట్లాడకుండా, ఇకలు పక్కపక్కలు గట్టిగా లేకుండా మాట్లాడుకోవడం అనేది డీల్ చేసుకుంటే కొన్ని బాగానే ఉంటుంది. అలా కాకుండా ఇంకా ఖచ్చితంగా మాట్లాడుకోవాలంటే బయటికి వెళ్ళాలంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే నిద్ర వస్తూ ఉండొచ్చు, పడుకుని మాట్లాడుకుంటూ నిద్రపోతాం, మామూలుగా అలా జరుగుతుంటుంది కదా ఫ్రెండ్స్ ఉన్నప్పుడైనా ఎప్పుడైనా. అది అందుకని బయటికి వెళ్ళి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడల్లా బయటికి వెళ్ళాలంటే కష్టం. అది ప్రాక్టికల్గా అది ప్రాబ్లమే, అంటే మాట్లాడుకుంటూ నిద్రపోవడమే ప్రాబ్లమే. అలాగని ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సి వచ్చినా ఏమొచ్చినా బయటికి వెళ్ళాలంటే కూడా ప్రాబ్లమే. అందుకని
గ్రూప్గా డిస్కస్ చేసుకుని మాట్లాడుకోవాలి. మాధురి గారు ఏదో పెద్ద అన్ని వాళ్ళ ఇంట్లో పని వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినట్లు వేస్తుంటది. అందుకే నచ్చదు ఎవరికి అలా ఆర్డర్ వేస్తే. మామూలుగా మాట్లాడి చెప్పొచ్చు కదా. ఎందుకు ఆమె అయితే ఏంటి గొడవ పడాలనుకుంటున్నారా అంటది ప్రతిసారి. ఆమె గొడవ పడుతూ మిగతా వాళ్ళు ఏంటి గొడవ పడాలనుకుంటున్నారా ఇప్పుడు అంటది. ఆమె గొడవ పడుతూ టోను రేజ్ చేస్తుంటది. ఇది శ్రీనివాస అయితే బాగానే ఆడేటట్లున్నాడు. బాగానే ఆడతాడేమో అనిపిస్తుంది. ఇంకొంచెం అతనికి ఒక 1-2 వీక్స్ టైం ఇస్తే కొద్దిగా బాగానే ఉండొచ్చు. గౌరవ్ అయితే ఆల్రెడీ ప్రూవ్ చేశాడు, కొంచెం టాస్క్లో బాగానే ఆడగలుగుతున్నాడు. అండ్ స్ట్రాటజీ విషయంలో లేకపోతే కొంచెం బుర్ర వాడే విషయంలో కూడా సుమన్ శెట్టి గారు వాకీ టాకీలు ఇచ్చారు. వాకీ టాకీలు ఇచ్చినప్పుడు వాళ్ళు లోపల నుంచి వీళ్ళకి అది ఇవ్వాలి. అంటే అక్కడ ఏముంది చెబితే వీళ్ళు ఆ కోడ్ ప్రకారం దాన్ని ఓపెన్ చేయాలి ఆ బాక్సెస్ని. ఆ ఓపెన్ చేసేటప్పుడు వాకీ టాకీలో తిన వాయిస్ గురించి ఆయన ఎదురు చూస్తున్నాడు సుమన్ శెట్టి. ఎదురు చూడకుండా విషయం ఏంటి అది చెప్పొచ్చు కదా. ఆ విషయాన్ని మళ్ళీ అయిపోయిన తర్వాత టాస్క్ ఆల్రెడీ అయిపోయింది, వాళ్ళు విన్ అయ్యారు. బట్ యాక్చువల్లీ సుమన్ శెట్టి చాలా డిలే చేశారు. మరి వాళ్ళిద్దరికీ ఉన్న కమ్యూనికేషన్ ఏంటి అంటే అది వాకీ టాకీ వల్ల వచ్చిన ఇబ్బందా, లేకపోతే మరి సుమన్ శెట్టి గారు ఆ విషయంలో యాక్టివ్గా లేరా నాకు అర్థం కాలేదు. గౌరవ్ మాత్రం అదే చెప్తున్నాడు మిగతా వాళ్ళతో. ఇప్పుడు తను నాకు చెప్పొచ్చు కదా, నేను వింటూనే ఉన్నాను, అది ఏంటి జరిగింది ఏంటి అక్కడ కోడ్ ఉన్నది చెప్పొచ్చు కదా, నేను నా వాయిస్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటున్నాడు, నాకు చెప్పలేదు చాలాసేపు అని చెప్పి. అది చాలా డిలే జరిగింది. ముందుగా వెళ్ళిపోయినా కానీ ఆయేష అక్కడ ఉపయోగం లేకుండా పోయింది. అలాగా యాక్చువల్లీ అంటే గౌరవ్ ఏంటంటే తను షార్ప్గానే ఉన్నాడు. ఇంకొంచెం చూడాలి. తన లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంది కాబట్టి ఎలా ఉంటుంది ముందు ముందు ఎలా డీల్ చేస్తారో తెలియదు. కెప్టెన్ అయిపోయాడు కాబట్టి, అంటే కెప్టెన్ అయ్యాడు లేదా కొద్దిగా నాకే డౌట్గా ఉంది, ఎందుకంటే అది ఇంకా కంటిన్యూ అవుతుంది. సో అందుకని ప్రస్తుతానికైతే ఇద్దరు బ్యాచెస్ పెట్టుకున్నారు. మళ్ళీ తీసి మళ్ళీ పోటీ జరుగుతుందా అనేది నా సందేహం. నేను చెప్పాను కదా ఈ పోటీ ఎలా ఉంటుంది అనేది సెలెక్షన్ చేసుకునేటప్పుడు స్ట్రాంగ్ చేసుకోవాలా వీక్ చేసుకోవాలా అర్థం కాలేదు. వాళ్ళు కంటెండర్స్గా పోటీ చేయడానికని క్లియర్గా బిగ్ బాస్ చెప్పాడు. వీళ్ళకే పిచ్చి కన్ఫ్యూజన్ ఏంటి మనకి సపోర్ట్ చేస్తారని చాలాసేపు మాధురి గారు మిగతా వాళ్ళందరితోనూ మాట్లాడుతున్నారు. 5 స్టార్స్ వీళ్ళతో వీళ్ళే అవుతారు, వీళ్ళే కంటెండర్స్గా పోటీ అవుతున్నారు, వాళ్ళే కెప్టెన్ అవుతారు అని చెప్పి ఆవిడ ముందు అనుకుంది. అదంతా మనకు చూపించలేదు, లైవ్లో ఉంది. ఆమె అలా అనుకుంది కానీ అసలు అలా ఎందుకు అనుకుందో నాకు అర్థం కాలేదు. కంటెండర్స్గా తీసుకోమన్నారు, అంతేగాని మీకు సపోర్టర్స్గా తీసుకోమని క్లియర్గా చెప్పలేదు అక్కడ. అసలు ఆమె అనవసరంగా కన్ఫ్యూజ్ అయింది ఫస్ట్ అంతా. ఎందుకని వీక్గా తీసుకోవాలా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని తీసుకోవాలా అని చెప్పి చాలాసేపు ఆలోచించి మొత్తానికి కొన్ని పేర్లు చెప్పి ఆమెమో దివ్యాని వద్దని తర్వాత మళ్ళీ దివ్యాని వేరే వాళ్ళు తీసుకోవాల్సి వచ్చి తీసుకుని రాముని వదిలేసి దివ్య వచ్చిందన్నమాట ఆ ప్లేస్లోకి. మిగతా వాళ్ళందరూ సేమ్ వాళ్ళే ఉన్నారు. అది మొత్తానికి అలా అయ్యారు. సుమన్ శెట్టి గారు తెలియకుండా ఇలా చాప కింద నీళ్ళు అలా పాక్కుంటూ వెళ్ళిపోతున్నారు అన్ని చోట్లకి. ఫస్ట్ వీక్ నుంచి ఆయన్ని ఇంకా బాగా ఆడాలి లేకపోతే వెళ్ళిపోతారు అనుకున్నాం. అలాంటి ఆయన ఇప్పటి వరకు వచ్చి ఇప్పుడు కెప్టెన్ కూడా అయిపోయి ప్రమాణం ఒకటి చేశారు తెలుసా. ఏమని అంటే సుమన్ శెట్టి అనే నేను నీతిగా నిజాయితీగా ఏదో అంతా వేసి చేస్తాను అని ఏదో చేస్తున్నాను ప్రమాణం చేశారు మొత్తానికి. అంటే ఆయనకి అది కెప్టెన్ అయితే అలా చెప్పాలని ఉందంట. సో అట్లా చెప్పారు కూడా సరదాగా కొంచెం గట్టిగా. ఆయన ఏమంటే చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఆయన కెప్టెన్ అయినందుకు. ఎనీవేస్ ఇంకా సంజన గారు అయితే ఆయనకి ఏం కనిపించట్లేదు నేను చెప్పాను. ఆవిడైతే ఇంకా అసలు సైడ్కి వెళ్ళిపోయారు, మొత్తం ఏమి కనిపించట్లేదు. ఆయిషా యాక్టివ్గానే ఉంటుంది. ముగ్గురు అమ్మాయిలు బయట నుంచి వచ్చిన అంటే 5 స్టార్స్గా వచ్చిన ముగ్గురు అమ్మాయిలు బాగానే యాక్టివ్గా ఉన్నారు. అబ్బాయిని ఇంకొంచెం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళకి మాటలు తక్కువ, అమ్మాయిలు ఆబ్వియస్లీ కొంచెం మాట్లాడుతుంటారు కాబట్టి ఎక్కువ కనబడుతున్నారు, ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు కూడా. ఇంకా ఆల్రెడీ హౌస్లో ఉన్న వాళ్ళలో అయితే ఇమ్ము అండ్ ఎవరు మన సంజన గారు మాట్లాడుకుంటున్నారు. మనం ఎట్లయినా టాప్ 5లో ఉండాలని సంజన గారు అంటున్నారు. పాపం ఆవిడ విష్ తగ్గిపోయింది. ఆవిడ కప్పు కొట్టాలి అనే దాని నుంచి టాప్ 3లో ఉండాలి అనే దాని నుంచి కూడా మనం టాప్ 5లో ఉండాలి అన్నారు. తర్వాత మనం టాప్ 3లో అన్నా ఉండాలి అని అంటున్నారు. అప్పుడు ఇమాన్యుల్ ఏమంటున్నాడంటే నాకు కప్పు కొట్టాలని ఉందమ్మా అంటున్నాడు. ఓకే కనీసం మనం టాప్ 2లో నువ్వు నేను ఉండాలో చూసుకోవాలి అంటున్నారు అనమాట. అలాగా ఒక్కొక్కటి స్టెప్ దిక్కుంటూ ఎక్కుతూ ఉన్నారు. కానీ దానికోసం ఏం చేయాలనేది మాత్రం సంజన గారు పూర్తిగా మర్చిపోయారు. నిజంగానే అందరికీ తినిపిస్తూ కనిపిస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఏం చెప్తున్నారు అదే పని చేస్తూ ఉన్నాడు ఆవిడ అయితే. ఎవరికి చూసినా ఎప్పుడు చూసినా తినిపిస్తూనే కనిపిస్తున్నారు. మాధురి గారు అంటారు ఆవిడైతే ఖచ్చితంగా మ్యానిపులేటరే వచ్చి
తినిపించడము అంతే. ఆవిడకేమో మొహం మీద చెప్పాను, ఇంక అంతకంటే ఏం చెప్పాలి అంటుంది. అంటే ఈవిడికి సంజన గారు తినిపిస్తూను అది చేస్తే ఇది చేస్తే ఏదో అట్లా చేయాలి, ఇంకొంచెం ఏమన్నా కొన్ని కొన్ని ఐడియాస్ ఏమన్నా ఇచ్చినప్పుడు ఐడియాస్ చెప్పడం వేరు, మ్యానిపులేషన్ వేరు. కానీ మాధురి గారు ఏంటంటే ఆవిడ ఏం చెప్పినా అది మ్యానిపులేటర్గా చూస్తున్నారు. ఆవిడ మ్యానిపులేటర్గా చూస్తున్నారు, కానీ మళ్ళీ ఆవిడతోనే తిరుగుతున్నారు. నువ్వే నాకు క్లోజ్గా ఉండాలి అలా ఇలా అన్నప్పుడు మొహం మీద మరి నేను ఉండనండి మీరు మ్యానిపులేటర్ అని చెప్పొచ్చు కదా. ఈమెమి చేస్తుంది మరి, మొహం మీద చెప్పేది అయితే అట్లా చెప్పి ఉండొచ్చు కదా. ఆవిడతో మంచిగానే ఉంటుంది మరి, ఈవిడ కూడా కావాల్సినంతసేపు కలిసి ప్రాంకులు చేస్తుంది. సో ఎవరికి ఏం లేదు, ఏదో పెద్ద నేను ముక్కుసూటి అనుకున్న హరీష్ గారు ఎలా వెళ్ళిపోయారో అలా లేకుండా ఎవరి అంత ముక్కుసూటి కాదు, అది కాదు, ఊరికి అందరితోనూ గొడవ పడాలని ఫస్ట్ డిసైడ్ అయ్యే వచ్చిందంట మాధురి అయితే. అది ఎవరంటున్నారంటే శ్రీనివాస్ సాయి అంటున్నాడు. గొడవ పడేయాలనే ఆమె డిసైడ్ అయ్యింది అందరితోనూ. ప్రస్తుతానికైతే మాతో లేదు, వైల్డ్ కార్డ్స్తో, మిగతా వాళ్ళందరితోనూ ఆమె అదే దాంట్లో ఉంది. మా దగ్గర వరకు వచ్చేసరికి మాతో కూడా అలాగే ఉంటుందేమో అని చెప్పి అంటున్నాడు. అదైతే పక్కా షూర్, ఆవిడ ఎవరితోన్నా గొడవ పడడానికి రెడీ. కాకపోతే ఇంకా అస్తమానం గొడవలే పడుతూ ఉంటే అదే స్టఫ్ అనుకుంటే మరి బిగ్ బాస్ కప్ ఇచ్చేస్తారా అట్లా ఉన్న వాళ్ళకి? అసలు ఆవిడకైతే కప్పు రాదు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆవిడకి వచ్చిందంటే అసలు బిగ్ బాస్ ఎవరికి ఆదర్శం? ఇంకా అంటే ఒక పర్సన్ గెలిచాడు అంటే మనకి ఓకే వీళ్ళు ఇందుకు గెలిచారు అని అనుకుంటాం కదా మనం. అలా అనుకోవడానికి ఆవిడ దగ్గర ఏముంది? నోరు తప్ప, పెద్ద నోరు, అన్నిటికీ అరవడం తప్ప, గొడవ తప్ప. అది నా ఫీలింగ్. ఆవిడైతే విన్నవర్లేండి అని నా డౌట్, నా ఫీలింగ్, నా విషయం. ఇంకెవరైనా ఓకేలే మ్యాక్సిమం అవుతారు, కానీ బర్నీ గారు సేఫ్ గేమ్లోనే ఉన్నారు. ఒక్కోసారి ఉన్నట్టుండే ఆయనలోంచి ఒక కోణం బయటకు వస్తుంది, అదేమో చాలా విలనిజం చూపించినట్లు అనిపిస్తుంటుంది శ్రీజ లాగేసినప్పుడైనా. ఇంకా మొన్న ఉత్తునే సంజన గారి మీద నామినేషన్ చేస్తున్నప్పుడు అరవడమైనా. ఇంకోటి విచిత్రంగా అసలు దివ్య పాపం చాలా వీక్ అయిపోయింది మెంటల్లీ. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే ఓవరాల్గా ఎవరి గేమ్ ఎలా ఉంది అని చెప్పడం కోసం. దివ్య మెంటల్లీ చాలా వీక్ అయింది. ఎందుకు అంటే వచ్చిన వాళ్ళు వైల్డ్ కార్డ్స్ వాళ్ళు అందరూ కూడా ఆమె ఎవరితోనూ కనెక్ట్ అవ్వట్లేదు, ఓన్లీ బర్నీ గారితోనే ఉంటుంది. బర్నీ గారితోనే ఉండి ఆయనతో, అంటే ఆయన ఫస్ట్ ప్లేస్లో నిలబెట్టి ఆయన ఆ టైంలో అలా ఉన్నాడు కాబట్టి బయటికి ఆయనతో ఉంటేనే బాగుంటుంది అనుకుని ఆయనతో ఉంటుంది, ఇంకెవరితో కనెక్ట్ అవ్వట్లే, మాట్లాడలేదంటే ఏదో కొద్దిగా కాస్త కూస్తో కొంచెం ర్యాపో సెట్ అవుతుంది అని చెప్పి రీతుతో మాట్లాడితే ఈయన వచ్చి నువ్వు రీతుతో ఎందుకు అంత క్లోజ్గా మాట్లాడుతున్నావు అని అనేసరికి అసలు ఇంకా ఇద్దరు ఏడ్చారులే. ఇంకా అదెంత మీరు చూసుంటారు. అదొక ఫీలింగ్ ఏంటంటే ఆమె పాపం చాలా మెంటల్గా అలా వీక్ అయ్యి ఎవరితోనూ నువ్వు లేవు 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 అంటునేసరికి నేను జస్ట్ మాట్లాడాను, మీరు దీనికి అబద్ధం చేసుకుంటారా అని చెప్పేసి ఫీల్ అయిపోతుంది. అమ్మాయి అంత స్ట్రాంగ్గా ఉన్న అమ్మాయి అసలు భరణి గారి విషయంలో ఆయన ఏదో అంటే ఈమెందుకు ఏడ్చేసే అంతగా బర్స్ట్ అయిపోయిందో నాకు అర్థం కాలేదు అనమాట. ఎందుకంటే ఇంకంతే లోపల ఒకటి ఉంది, ఒకదాన్ని అయిపోయినా నా ఫీలింగ్ ఉన్నట్లుంది. సరే మాట్లాడదామని మాట్లాడితే ఈయన వచ్చేమో నువ్వు ఎందుకు క్లోజ్గా మాట్లాడుతున్నావు అన్నారు. ఈయనైతే అందరితోనే మాట్లాడతారు కదా, నామినేషన్ చేసినా కానీ ఈయనైతే మాట్లాడతారు కదా. ఆమె మాట్లాడడం నచ్చలేదంట, అది కూడా నామినేషన్ ఆమె ఆయన్ని చేస్తే ఈమె ఎందుకు మాట్లాడకూడదు? సో అది నేను నార్మల్గా మాట్లాడాను, మీరు ఇలా అబద్ధం చేసుకుంటారా అని ఆ అమ్మాయి ఏడ్చింది. సరే ఆ అమ్మాయి ఏడ్చితే అర్థం ఉంది, భరణి గారు ఏడ్చారు మళ్ళీ విచిత్రంగా. అది విషయం. భరణి గారు కూడా ఇప్పటివరకు ఏడవడం నేను ఎక్కడ చూడలేదు, ఫీల్ అవ్వడం చూసా కానీ ఏడవడం చూడలేదు. సో ఆయన కూడా ఏడ్చారు. ఇంకొకళ్ళు ఏడుపులు అట్లా వచ్చేస్తుంటాయి మట్టి రోజులు గడిచే కొద్దీ, ఏదో మిస్ అవుతారు, దాన్ని ఇంకో చోట ఎక్కడో చూపిస్తారు, ఇలా జరుగుతుంటుంది. ఇమాన్యుల్ మీద తనుజ అరిచేది కూడా ఇమాన్యుల్ అలా అంటున్నాడు, ఎక్కడో కోపం ఇక్కడ చూపించా అంటే కళ్యాణ పవన వెళ్ళి మాట్లాడుతున్నాను, ఎక్కడో కోపం ఇక్కడ చూపించడం అంటే ఎక్కడో కోపం ఇక్కడ చూపిస్తే అది పని జరుగుతుందా, నేను అలా ఎప్పుడు చేయనని ఆమె అంటుంది. అంతే, ఫ్రెండ్షిప్లు ఏం లేవు, లవ్లు కూడా లేవు, అందరూ బయటపడిపోతున్నారు. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వచ్చి వాళ్ళకి అన్ని హింట్లు ఇచ్చారు. ఎప్పుడు ఏ సీజన్లో లేని ఒక మేజర్ విషయం ఏంటి తెలుసా, ఈ సీజన్లో ఇప్పటి వరకు అందరూ మంచి హింట్లు ఇస్తూ వచ్చారు. నాగార్జున గారితో పాటు బయట వీళ్ళతో పాటు చెప్పిస్తూ, అప్పుడప్పుడు నాగార్జున గారే చెబుతూ ఆడియన్స్ చేత చెప్పిస్తూ అన్ని హింట్లు ఇచ్చేసారు. బాగా మార్చుకోండి, మీ గేమ్ మార్చుకోండి, డెవలప్ చేసుకోండి అని చాలా చెప్తూ వచ్చారు ఇప్పటి వరకు. ఇలా ఎప్పుడు చూడలేదు. బయట ఏం జరుగుతుందో అస్సలు తెలియకుండా అసలు పాపం జీరో క్లూతో ఉండేవాళ్ళు అందరూ ఇంతకుముందు. వీళ్ళకి ఏంటంటే మంచి బెనిఫిట్, బయట ఏం జరుగుతుందో వీళ్ళకి మంచిగా తెలుసు, బాగా తెలిసిపోయింది అంతా. పాయింట్ టు పాయింట్ కూడా చెప్పించేసుకుంటున్నారు ఎలా ఉంది అని. ఇప్పుడు రమ్య ఆయనకి చెప్పినట్లుగానే డెమోన్ పవన్కి అందరి గురించి చెప్పేస్తారు కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడుతూ వాళ్ళు కొంచెం గేమ్ మార్చుకోవడానికి ట్రై చేసుకుంటున్నారు. ట్రై చేసినా జరగకుండా అలానే ఉంటే కనుక
ఇంకా వాళ్ళు డెవలప్ అవ్వరు అంతే. సో ప్రస్తుతానికైతే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత పిచ్చోళ్ళు వాళ్ళు ఏంటి వీళ్ళు వచ్చారు ఏం బాగాలేదు టూట్ అన్నారు, కానీ కొంచెం హడావిడిగా హౌస్ అంతా కొంచెం కలగా ఏదో జరుగుతుంది అంటే మరీ బోరింగ్గా డల్గా లేకుండా ఏదో జరుగుతుంది కనీసము అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఇలాగే ఉంటే కొంచెం ఇంకా కొంచెం టాస్క్లు అవి ఇవి పెట్టి అట్లా జరుగుతుంటే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా చూడడానికి బాగుంటుంది. బట్ కంపేరిటివ్లీ అదర్ సీజన్స్ ఇందులో ఎందుకో ఎక్కువగా ఫస్ట్ నుంచి కామనర్స్ వర్సెస్ ఇది అయ్యి అట్లా అంతా అయ్యేసరికి ఏదో చేద్దాం అనుకుంటే మొత్తం బిస్కెట్ అయినట్లుగా ఈ సీజన్ మాత్రం కొంచెం కంపేరిటివ్లీ డల్ అనే నాకు అనిపిస్తుంది ఇప్పుడు.